హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడైన శేఖర్ తన వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకుంటారన్న ఆయన పార్టీ పరువుకి ఎవరూ భంగం కలిగేలా వ్యవహరించవద్దని కోరారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో బాలకృష్ణ పిఏ శేఖర్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా శేఖర్ అనుకూల వ్యతిరేక వర్గీయులు సమావేశాలు నిరసనలతో హిందూపురం నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో స్పందించిన శేఖర్ బాలకృష్ణ సూచన మేరకే తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు సుమారు 2,000 మందిని ప్రత్యక్షంగా కలుస్తారన్నారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో పార్టీ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించారు. జిల్లా నుంచి ఎమ్మెల్యే గారు తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. మొత్తం ఇతని గుండానే జరుగుతూ ఉంది అనే ఒక నెపం వేసి కార్యకర్తలను ఇప్పుడు 3-4 రోజులుగా సమావేశాలు పెట్టి ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది జిల్లా పార్టీ యంత్రాంగం ఉంది, అదేవిధంగానే అధిష్టానం ఉంది, హైదరాబాద్ విజయవాడ పార్టీ ఆఫీస్ ఉంది. మీరు ఇంటిమేట్ చేయండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆ ద్వారా కొన్ని పద్ధతుల ప్రకారం మేము కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో హిందూపూర్ పట్టణంలో మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇసుక దందా కానీ, భూదందా కానీ, సెటిల్మెంట్లు కానీ ఇంకోటి మా కాన్స్టిట్యున్సీలో హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ గారు వచ్చినప్పటి నుంచి ఈ కమిషన్లు కానీ వసూళ్లు కానీ లేవు. ఇవన్నీ కూడా ఒకరిద్దరికి వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళు చాలా రోజుల నుంచి ఉండొచ్చు, వాళ్ళకు భూముల వ్యవహారాల్లోనే వాళ్ళకి ఇబ్బంది కలుగుంటుంది. ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు అటువంటివి అయితే మేము ప్రోత్సహించాం.